ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి మహాయోగం. ఫిబ్రవరి నెల 23, 24, 25 తేదీల్లో మట్టిని పట్టుకున్న బంగారమే. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి. కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, ఫిబ్రవరి నెల 23, 24, 25 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాన్బడి జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి వారికి దృఢ సంకల్పమే మీకు విజయద్వారం అవుతుంది. సహనం, సమయపాలనతో కార్యక్రమాలు నెరవేరుతాయి. ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో సమన్వయం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామం శుభప్రదం. విశ్వాసమే మీ బలం అవుతుంది. ధైర్యంతో ముందుకు సాగితే కార్యసిద్ధి సులభం అవుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మీకు ఎంతగానో మేలుని చేస్తుంది. ఉద్యోగంలో సమస్యలను బుద్ధిబలంతో పరిష్కరించుకోగలుగుతారు. మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. వ్యాపారంలో ఆలోచించి అడుగులు వేయాలి. వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు. విష్ణు సహస్రనామ పారాయణం శాంతిని ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీకైతే లభించబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడబోతోంది. ఈ రాశి జాతకులు ఈ సమయంలో అంతా కూడా వీరికి మేలైతే జరగబోతోంది. ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితం తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీకు ఒప్పందాల విషయంలో ఆధిక్యాన్ని ఇస్తాడు. మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే వేగవంతమైన వృద్ధిని కూడా ఆశించవచ్చు. అయితే సూర్యుడు కూడా 7వ ఇంట్లోనే ఉండడం వలన భాగస్వాములతో లేదా కస్టమర్లతో కూడా హానికి పోకుండా ఉండడం మంచిది. నెల గడిచే కొద్దీ గ్రహాలు 8వ ఇంట్లోకి మారుతున్న కొద్దీ కార్యాలయంలో రాజకీయాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన పనులలో ఆటంకాలు ఎదురుపడవచ్చు. అయితే పరిశోధన, ఇన్సూరెన్స్ లేదా ఎడిటింగ్ లేదా జ్యోతిష్య రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. కొత్త విషయాలను లోతుగా అన్వేషించడంలో మీరు విజయం సాధిస్తారు. ఇతరుల ఆఫీసులో జరిగే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మేలు. ఆర్థికంగా ఇది ఒక సవాల్తో కూడినటువంటి మాసం. ధనస్థానంలో కేతు ఉండడం వల్ల పొదుపు చేయడం కష్టంగా అనిపించవచ్చు. 12వ ఇంట్లో గురువు వలన ఆరోగ్యం, ఆధ్యాత్మిక పనులు లేదా ప్రయాణాల కోసం ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. మీ చేతి నుండి డబ్బు జారిపోతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. కానీ 8వ ఇల్లు బలంగా ఉండడం వలన ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు లేదా పన్నుల యొక్క వాపస్ ద్వారా డబ్బు అందుకోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగంలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంచనాలు తలకిందులు కావచ్చు. ముఖ్యంగా ఈ నెల చివరిలో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మేలు. ఆరోగ్యం విషయంలో మీరు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి. అష్టమ స్థానంలో దీర్ఘకాలిక వ్యాధులు మరియు ప్రమాదాలను సూచిస్తుంది. సూర్యుడు, రాహు, బుధుడు, శుక్రుడు ఇక్కడే ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు, జ్వరాలు లేదా జ్ఞానేంద్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 23న కుజుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించి రాహుతో కలిసి అంగారక యోగాన్ని కలిగిస్తాడు. ఇది ప్రమాదాలు, గాయాలు లేదా ఆకస్మిక శస్త్రచికిత్సలకు దారితీయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అనారోగ్యం సూచన కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మేలు. సంబంధ బాంధవ్యాలలో తీవ్రత ఉంటుంది. ఈ నెల మధ్య వరకు సూర్యుడు మరియు కుజుడు 7వ ఇంట్లో ఉండడం వలన దాంపత్య జీవితంలో ఘర్షణలు రావచ్చు. మీ భాగ్యస్థానం మీ పైన అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతంగా ఉండడం ద్వారానే ఈ గొడవలను మీరు నివారించవచ్చు. గ్రహాలన్నీ 8వ ఇంట్లోకి మారాక అత్తమామలతో లేదా తోడళ్ళు, వదినతో ఆస్తి సంబంధిత చర్చలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు అండగా నిలబడితే మీ బంధం మరింత బలపడుతుంది. మాట తోలడం వల్ల కుటుంబంలో గొడవలు పెరగవచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. విద్యార్థులకు ఈ నెల ఏకాగ్రత విషయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. పరీక్షల విషయంలో తెలియని భయం లేదా ఆందోళన కలగవచ్చు. అయితే పిహెచ్డి, రీసెర్చ్, సైకాలజీ లేదా వైద్య విద్య అభ్యసించే వారికి మాత్రం అద్భుతమైన పురోగతి ఉంటుంది. లోతైన విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది. ఏదైనా సరే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే
సాధించడంలో మీరు సఫలమవుతారు. కాలేజీ రాజకీయాలకు దూరంగా ఉండి మీ యొక్క లక్ష్యం పైన దృష్టి పెట్టడం మీకు చాలా ముఖ్యం. మీరు చేయాల్సిన పరిహారాలు: అష్టమ రాహు కారణంగా కలిగే సమస్యలు తగ్గించడానికి దుర్గాదేవిని పూజించండి. ఓం ధూమ్ దుర్గాయ నమః మంత్రాన్ని జపించడం వల్ల రక్షణ లభిస్తుంది. ఆరోగ్యం కోసం ప్రతిరోజు 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. ముఖ్యంగా ఫిబ్రవరి 13 తర్వాత ఇది చాలా అవసరం. శనివారం రోజున పేదలకు దుప్పట్లు లేదా నలుపు రంగు దుస్తులను దానం చేయండి. శని మరియు రాహు శాంతికి తోడ్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి పరిహారం: వాహనంలో గణపతి విగ్రహాన్ని ఉంచండి మరియు ఫిబ్రవరి 23 తర్వాత వేగంగా వాహనాన్ని నడపకండి. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు ఏదైనా సరే కావాలని కోరుకున్నారు అంటే అది దక్కించుకునే వరకు కూడా అసలు విడిచిపెట్టలేనటువంటి మనస్తత్వాన్ని అయితే వీరు కలవారుగా ఉంటారు. ఎవరితోనూ కూడా వీరు మాటపడే స్వభావం అయితే కలిగి ఉండరు. ఎందుకంటే వీరికి ఆత్మాభిమానం అనేది అధికంగా ఉంటుంది. నలుగురితో కలిసి ఎంత త్వరగా కలిసిపోతూ ఉంటారో అంత త్వరగానే కోపం వచ్చేటటువంటి స్వభావాన్ని కూడా ఈ కర్కాటక రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మంచి జరగబోతోందండి. ఈ రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరెప్పుడూ కూడా అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలవారుగా ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావములకు తగ్గట్లుగా ప్రవర్తిస్తారు. వీరి యొక్క జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వీళ్ళ సంపదనుతనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యం కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.